అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అది అన్నది చూద్దాం. అండ్ మీరు కనుక ఈ రీడింగ్ చూస్తున్నారు అని అంటే ఇందులో అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా మీకోసం ఉంది అని చెప్పేసి బిలీవ్ చేయండి. అందుకే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందని చెప్పేసి అనుకోండి. సో చూద్దాం మరి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది? యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ? ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్. సో ఈ 3 ఇంపార్టెంట్ మెసేజెస్ మీకోసం. Universe, please show me what is this first message for my collective. What is this first message for my collective? So first message వచ్చేసి 5 of Pentacles energy. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంతమందికి ఏదో ఎమోషనల్ డిస్టర్బెన్స్ చూపిస్తుంది. ఎమోషనల్లీ బాగా హర్ట్ అయ్యారు. ఏడ్చడం లాంటిదో, మొత్తం అందరి నుంచి దూరంగా ఉండడం లాంటిదో, ఏదో కోల్డ్గా డిటాచ్డ్గా ఫీల్ అవ్వడం, అంటే బాధ అనిపించింది మనసుకి. సంథింగ్ హర్ట్ఫుల్, ఎవరైనా ఏదైనా అనడం లాంటిది ఏదో జరిగింది. సో దీనివల్ల ఏంటి అని అంటే మీరు కంప్లీట్లీ బాధపడ్డం. ఎలా అనంటే ఇంకా ఎప్పుడు ఇంతేనా, ఈ హర్ట్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉండాలా, దీనికి ఆన్సర్ ఉందా లేదా అని చెప్పేసి అనమాట. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఈవెన్ దో మీకు తెలుసు మీరు ఏం చేయాలి అని చెప్పేసి, బట్ మీకు అది చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. అంటే ఏంటి అని అంటే ఎవ్రీ టైం ఇదే చేస్తూ ఉన్నాను, ఎవ్రీ టైం ఇదే సిచ్యువేషన్ ఉంది, ఎంత చేసినా సరే మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాల్సింది వస్తుంది, ఎందుకు అని చెప్పేసి డిటాచ్, లైక్ కంప్లీట్లీ బాగా హర్ట్ఫుల్గా, లైక్ ఒక భారంతో ఫీల్ అవుతుండడం అనమాట. సో అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. సో యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎస్, ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, ఈవెన్ మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనుకున్నా ఉంది, మీకు దారి అని తెలిసిన ఇంట్రెస్ట్ లేదు. సో అలా ఉండాలనుకుంటే ఇట్స్ ఓకే, మీరు ఆ ఇంట్రెస్ట్ లేకుండా లైక్ దాన్ని ఆ సిచ్యువేషన్ వదిలిపెట్టేసి ఉండండి, ఆటోమేటికలీ ఇది సర్దుకుంటుంది అని చెప్పేసి మీకోసం మెసేజ్ అనమాట ఇక్కడ. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా చేయాలని చెప్పేసి, ఎవరైనా ఏమన్నా అన్నారు అని అంటే ఇంప్రెస్ చేయాలని చెప్పి లేకపోవడము, ఎవరైనా హర్ట్ చేశారు, ఫైట్ జరిగింది అని అంటే వెళ్ళి బతిమాలాలి అన్న ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇలాంటిది అనమాట. లైక్ ఈవెన్ వర్క్ సిచ్యువేషన్ కూడా ఎవరైనా డిసప్పాయింట్ చేశారంటే ప్లీజ్ చేయాలి అన్నది లేదు. అంటే ఏం లాభం లేదు ఏం చేసినా సరే అని చెప్పేసి డిటాచ్, లైక్ కంప్లీట్లీ దాన్ని వదిలిపెట్టేసి అలోన్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో అందుకనే ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి ఏంటంటే ఇలా చేయాలనుకుంటే ఎస్ అలానే ఉంటే బెస్ట్. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి కూడా ఏంటంటే ఎనీవే మీకు తెలుసు ఆన్సర్ ఉంది అని చెప్పేసి ఏం చేస్తే బెటర్ అని చెప్పేసి మీరు బెటర్గా ఫీల్ అయిన తర్వాత ఆ సొల్యూషన్ తీసుకొని, ఆన్సర్ తీసుకొని ఆ ఆన్సర్తో బయటకు వచ్చేసేయచ్చు ఈ సిచ్యువేషన్ నుంచి అన్నట్లు కూడా మెన్షన్ చేయడం అనమాట. సో ఇది మీకు వచ్చేసి మెసేజ్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఫినాన్షియలీ బాగా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతూ ఉన్నారు, ఫినాన్షియల్ స్టెబిలిటీ మిస్ అవుతుంది, ఏదైనా లైక్ ఇంకా డబ్బులు సంపాదించాలని స్టెబిలిటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఆల్రెడీ మీరు చాలా డిసప్పాయింట్ స్టేజ్లో ఉండడము, ఏమీ అంత బాధ అనిపిస్తుంది, ఫినాన్షియల్లీ కూడా అసలు బాగలేదు కాబట్టి ఫుల్ ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ అనమాట. కానీ ఇక్కడ కొంతమందికి ఇంట్లో నుంచే మాటలు వినిపిస్తూ ఉండడము, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉండడము, ఈవెన్ చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అవనివ్వండి సపోర్ట్ చేయకుండా ఉండడం, ఇది బాగా డిసప్పాయింట్ చేస్తుంది అనమాట. అంటే అర్థం చేసుకునే వాళ్ళే చేసుకోవట్లేదు అని చెప్పేసి. సో ఇదేంటంటే ఇంకా కొంచెం కోల్డ్ ఎనర్జీలో మిమ్మల్ని పెడుతూ ఉంది. సో అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే దీనికి సంబంధించి కూడా తొందరలో ఆన్సర్ రాబోతుంది. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మేబీ 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నారు. బట్ దీంట్లో నుంచి ఒక పర్టికులర్ పర్సన్, ఒకరు ఫ్రెండ్ అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, కలీగ్ అవ్వచ్చు,
ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో. ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు, మీరు కంప్లీట్లీ అలోన్ లేరు, మీకు దారి ఉంది అని చెప్పేసి ఆ వేని చూపిస్తారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఇక్కడ. అంటే ఓవరాల్గా ఏంటి అని అంటే, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా దీని నుంచి బయటికి వచ్చేస్తారు. ఈవెన్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా దీని నుంచి ఎనివే బయటికి వచ్చేస్తారు. తర్వాత ఇంట్రెస్ట్ వచ్చినా బయటికి వచ్చేస్తారు. ఏదో విధంగా మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది అన్నట్లు ఫస్ట్ మెసేజ్. ఓకే, సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి టెంపరెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలా అనంటే చాలా కాన్షియస్గా ఉండి ఏ ఎనర్జీతో ఏ సిచ్యువేషన్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. విత్ ఇన్ మనసు నుంచి మీరు ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉన్నారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ ఇంకొంతమందికి ఏంటి అంటే పేషెన్స్కి సంబంధించి కూడా ఉంది. ఇప్పుడు రైట్ నో క్లారిటీ లేదు, గ్రోత్ అనేది సరిగ్గా లేదు, అబండెన్స్ అనేది సరిగ్గా లేదు, ఫ్లో అవ్వట్లేదు, ఎమోషనల్లీ కూడా స్టక్ ఫీల్ అవుతూ ఉండడం, ఒక్కసారిగా హ్యాపీగా ఒక్కసారిగా లోగా అనిపించేది జరుగుతూ ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ ఏంటంటే పేషెన్స్ అనేది, ఇన్నర్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ సిచ్యువేషన్కి సంబంధించి. సో కాబట్టి మీరు ఏంటంటే ఓపికతో ఉండండి, కామ్గా ఉండండి, అప్పుడే ఆ క్లారిటీ అనేది వస్తూ ఉంది, అబండెన్స్ అనేది వస్తుంది అని చెప్పనమాట. ఈవెన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఒక్క క్షణం ఆ క్లారిటీ వచ్చినా, ఆ అబండెన్స్ వచ్చినా వెంటనే అంత నార్మల్ అయిపోయింది అని చెప్పేసి వద్దు, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయండి. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ గో, ఫ్లోలో ఉండండి అన్నట్లు మెసేజ్ అనమాట. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే, కొంతమందికి మీరు కమ్యూనికేషన్ విషయానికి వచ్చేసరికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. కమ్యూనికేషన్కి వచ్చేసరికి ఎంతో పేషెంట్తో ఎంతో పీస్ఫుల్గా మీరు మాట్లాడాలి అన్నట్లు చూపిస్తుంది. సో ఎందుకు అని అంటే, కమ్యూనికేషన్ విషయంలో మీరు ఇలా ఉండడం వల్ల కూడా మీకు దీని నుంచి బెనిఫిట్ ఉండడం, ఈదర్ రిలేషన్స్ నార్మల్ అయిపోవడమో, లేకపోతే వర్క్ సిచ్యువేషన్లో గొడవలు జరగకుండా ఉండడమో ఇది జరుగుతుంది. సో కమ్యూనికేషన్ కూడా ఆల్రెడీ మీరు ఇక్కడ ఫ్రస్ట్రేషన్లో, కోల్డ్ ఎనర్జీలో డిసప్పాయింట్ అయి ఉన్నారు కాబట్టి ఈ మూమెంట్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరేమనుకుంటే ఏంటి అన్న దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. మేబీ అది ప్రస్తుతం ఉన్న ఎనర్జీలో మీకు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే, కామ్గా, పేషెంట్గా, పీస్ఫుల్గా మాట్లాడడము, కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే అందుకనే ఓవరాల్గా మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండాలి, అకార్డింగ్లీ మీరు బిహేవ్ చేయాలి, ఈవెన్ దో మీరు ఈ ఎనర్జీలో ఉన్నప్పటికీను అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్ చూపిస్తుంది. సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ. యాక్చువల్లీ ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ఏంజెల్స్ మిమ్మల్ని నోటీస్ చేస్తూ ఉన్నారు. మీ మీరు ఎలా ఉన్నారు అబ్జర్వ్ చేయడం అనమాట. సో అంటే ఇక్కడ ఎలా ఉంటుందనంటే, మీకు అందరికి తెలిసిందే, మనం స్కూల్కి వెళ్ళే స్కూల్ కంటే లైఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కూల్ అనమాట. స్పిరిట్ గైడ్స్, ఏంజల్స్ వీళ్ళందరూ నోటీస్ చేస్తూ ఉంటారు, మన యాన్సిస్టర్స్ వీళ్ళంతా అనమాట. ఏం జరుగుతుంది లైఫ్లో, లెసన్స్ నేర్చుకున్నారా లేదా, లేకపోతే ఇంకొక రూపంలో పంపించాలా ఏంటి అనేది నడుస్తుంది. అది నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడం కోసం. సో ఇప్పుడు మీకు ఇది ఎగ్జామ్ టైం నడుస్తూ ఉంది అన్నట్లు అనిపిస్తుంది. అబ్జర్వేషన్లో ఉన్నారు బాగా. ఓకే, అంటే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడం. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, చాలామంది ఏమనుకుంటారు అని అంటే, లైఫ్ అంటే నేను ఇలా ఎంజాయ్ చేయాలి, అలా ఎంజాయ్ చేయాలి, అది ఒక పార్ట్ మాత్రమే. యాక్చువల్గా ట్రూ థింగ్ ఏంటి అని అంటే, మన సోల్ మనము ఇవాల్వ్ అవ్వడము ట్రూ లెసన్. అది యాక్చువల్ పర్పస్, ఇవాల్వ్ అవ్వడం, ఒక దగ్గర నుంచి హయ్యెస్ట్ రెల్మ్లోకి రీచ్ అవుతూ ఉండడం అనమాట. అది ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ సో ఏంటంటే, అందుకనే మీకు ఏంటంటే థింగ్స్ మీరు ఇది కావాలి, అలానే ఉండాలి అని అనుకుంటూ ఉన్న కొద్దీ బాధలోకి వెళ్ళిపోవడము, డిసప్పాయింట్ అవ్వడం జరుగుతూ ఉంటాం. బట్ ఇప్పుడు ఏం నడుస్తుందంటే, నెక్స్ట్ లెవెల్ కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ నడుస్తుంది. మీరు బయట నుంచి ఎంత అనుకున్నా, మైండ్ ఎంత డిస్టర్బ్ చేసినా సోల్కి జర్నీ జరుగుతుంది. సో కాబట్టి అది ఎలా అనంటే, టెస్ట్లతోనో మళ్ళీ రిపీటెడ్ దానిలతోనో జరిగే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఇది బయట నుంచి బాగా ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది ఎంతవరకు అన్నట్లు. బట్ దానికి అందుకనే ఇలా ఇంకా ఇది నార్మల్ థింగే అని ఫిక్స్ అయిపోతే ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సోల్ ఎవల్యూషన్ తొందరగా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ అందుకనే ఈ టైంలో మీకు లెసన్ టైప్ ఏదో ఉంది.
పేషెన్స్కి సంబంధించి, కామ్నెస్కి, క్లారిటీకి సంబంధించి లెసన్ చూపిస్తుంది. సో అదే చిరాకుని కూడా తీసుకుని వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం పేషెంట్గా ఉండి ఇది నా కోసము అని చెప్పేసి మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇది జరిగినప్పుడు చాలామంది నాకు తెలుసు ఎలా ఉంటుంది అని అంటే, మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం మైండ్లో. ఎలా అని అంటే ఈ విధంగా వస్తుందేమో లెసన్, మేబీ నాకు తెలిసిన పర్సన్ కాల్ చేసి వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడాలేమో, మేబీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇలా ఉండాలేమో అని. అయితే యూనివర్స్ నుంచి లెసన్ ఎప్పుడూ అలా ఉండదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మీకన్నా చిన్న పిల్లలు ఎవరైనా ఏజ్లో చిన్న పిల్లలు అనుకుందాము, ఒక 5-6 ఇయర్స్ పిల్లలు అనుకుందాము. ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లలు ఉన్నట్లుండి ఒక చిన్న పాప అనుకుందాం, ఎవరైనా ఉన్నట్లుండి ఏంటి అని అంటే ఏదో మాట్లాడేస్తారు సడన్లీ, బట్ మెచ్యూర్గానే చెప్పారు. మీరు ఇంత పెద్దగా అయ్యారు, మీరు కామ్గా మాట్లాడాలి కదా ఏంటి అని చెప్పడం అనమాట. ఓకే, సో మీరు అక్కడ నోటీస్ చేస్తే లెసన్ అనేది వచ్చింది, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ నుంచి మీకన్నా చాలా చిన్న ఏజ్ నుంచి రావడం అనమాట. అది షాకింగ్. ఈగో ఏంటంటే డైజెస్ట్ అవ్వలేదు. అంటే నాకన్నా తక్కువగా ఉన్న వాళ్ళ నుంచి నేను తెలుసుకోవాలా, నీకు పెద్దవాళ్ళు మాట్లాడడం నేర్పలేదా, అది లేదా అని మాట్లాడేస్తాము. ఎందుకంటే ఈగో యాక్సెప్ట్ చేయదనమాట. అది ఇక్కడ జరిగేది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఇదే. యూనివర్స్ వచ్చే విధానము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. లిటరలీ మనం ఉన్నది 7.5 బిలియన్ పీపుల్, రైట్? అంతమంది రూపంలో ఉంది అంటే లెసన్స్ ఇంకా ఎంత డిఫరెంట్ వేలో ఉంటుందో అర్థం చేసుకోండి. సో ఎగ్జాక్ట్లీ అదనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదు. ఏ టైంలో అయినా సరే, ఎక్కడైనా సరే పేషెన్స్గా ఉండాలి, అలర్ట్గా, కాన్షియస్గా ఉండాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట యాక్చువల్ దీనికి. సో ఇది జరిగేది ఉంది. సో కాబట్టి ఇది మెయింటైన్ చేయాలి. అప్పుడే మీకు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడము, నెక్స్ట్ పాత్ తీసుకొని ముందుకు ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్ళడం అనమాట. ఓకే, ఇది సెకండ్. మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. Universe, please show me what is this third message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. థర్డ్ మెసేజ్ వచ్చేసి 2 of Swords. ఐ థింక్ లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఇదే ఎనర్జీ వస్తుంది. మీరు కూడా ఎనర్జీ చేంజ్ చేయడం చాలా బెస్ట్ అనుకుంటాను. ఓకే, అంటే బాధలో ఉన్నారు, చిరాకులో ఉన్నారు. మీరే చూడండి, లాస్ట్ 5 రీడింగ్స్ అనుకుంటాను మోస్ట్లీ ఇలానే వచ్చింది. కొంచెము ఐ ఫీల్ ఈదర్ మెడిటేషన్ చేయడమో, బయటికి ఎక్కడికైనా రిట్రీట్ లాంటిది వెళ్ళడం లాంటిదో, ఫ్రెండ్స్తో కొంచెము సేమ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెసేజ్ అదే వస్తుంది అని అంటే రిపీటెడ్గా మళ్ళీ మీరు కొంచెం దాని మీద ఫోకస్ ఎక్కువ చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్. 2 of Swordsతో డెసిషన్కి సంబంధించి కూడా స్టక్ అయి ఉన్నారు. ఒకే ప్లేస్లో ఉండాలా, వేరే దానికి మూవ్ అవ్వాలా, ఏ పాత్ కరెక్ట్ అని చెప్పేసి చూస్ చేసుకున్న దాంట్లో ఉన్నారు. ఒకటి అలవాటైంది, ఒకటి కొత్తది, ఇంకా అక్కడే స్టక్ అయి ఉన్నారు అన్నమాట, డెసిషన్ తీసుకోలేక. సో ఇండెసిషన్లో ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు బయటికి రావాలి ఈ ఇండెసిషన్ నుంచి. కరెక్ట్ పాత్ మీ గ్రోత్కి ఏదైతే ఉందో అది చూస్ చేసుకోవాలన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్. ఓకే, అండ్ ఇప్పుడు ఎమోషనల్లీ బ్లాక్డ్గా ఎమోషన్స్ని అవాయిడ్ చేయడము, వద్దు అని చెప్పేసి అనుకోవడము, ఇవంతా ఉంది. సో కాబట్టి ఏంటి అంటే ఇది హార్ట్ బ్రేక్ వల్ల వచ్చింది, బిట్రేయల్ వల్ల వచ్చింది, ఎవరైనా డిస్టర్బ్ చేయడం వల్ల, లేకపోతే లైఫ్లో విసుగొచ్చేసేయడం వల్ల వచ్చిన ఎనర్జీ అనమాట. సో అందుకే మీకు తెలుసు డెసిషన్ ఏం తీసుకోవాలో, డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడే దీని నుంచి బయటికి వచ్చేస్తారు. ఆ క్లారిటీ కూడా వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో తర్వాత ఈ మూమెంట్ తర్వాత మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి 3 మెసేజెస్ మీకోసం యూనివర్స్ నుంచి. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.